ఒక విషయం గురించి మాట్లాడాలి. బేసికల్ ఇది పేరెంట్స్ అవ్వబోతున్న వాళ్ళకు, పేరెంట్స్ ఇప్పటిదాకా పేరెంట్స్ అయిన వాళ్ళు కూడా అందరూ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయాలు. పిల్లల్ని చదువు విషయంలో ఎప్పుడు మన ఇండియన్ సొసైటీలో బేసికల్ ర్యాంక్స్ అని లేకపోతే పక్క వాళ్ళతో కంపేర్ చేయడం కానీ ఇదంతా వెరీ కామన్గా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ అనేటువంటిది మారాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఎవరి టాలెంట్ అనేది వాళ్ళకే ఉంటుంది ఇండివిజువల్ గా. సో అందరినీ చదువుకోమని చెప్పేసి ప్రెషర్ పెట్టేసి, లేకపోతే పక్కింట్లో వాళ్ళు ఇలా చదువుకుంటున్నారు, అలా చదువుకుంటున్నారు, వాళ్ళు ర్యాంక్ కొట్టారు, వీళ్ళు ర్యాంక్ కొట్టారు అని చెప్పేసి వాళ్ళతో కంపేర్ చేయడం వల్ల కంపారిజనే మొదటి ఎనిమీ అయిపోతుంది ఏ పిల్లలకైనా. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అనేటువంటిది అక్కడే ఉంటుంది. అంతవరకు ఎందుకు, అడల్ట్హుడ్ వచ్చాక చాలా మంది పెద్దవాళ్ళే ఇంకొకరితో కంపేర్ చేస్తే సో తీసుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే కంపారిజన్ అనేటువంటిది కట్టిపడేయాలి. అండ్ బేసికలీ పిల్లలకి ఏ ఫీల్డ్లో అనేటువంటిది ఇంట్రెస్టింగ్ ఉందో ఆ ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ సో ఇవన్నీ నేను ఊరికే చెప్తున్నాను అని అనుకోవద్దు, ఎందుకంటే సో నా ఎక్స్పీరియన్సెస్ నుంచే చెప్తున్నాను. అండ్ నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది సో స్కూలింగ్లో కావచ్చు, లేకపోతే ఏదో డిప్లొమాలో కావచ్చు, ఈవెన్ ఇన్ గ్రాడ్యుయేషన్ టైంలో కూడా ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో స్టిల్ ఇప్పటికి కొంతమంది ఏం చేయకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ బ్యాక్ బెంచర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సో ఒక మంచి బిజినెస్ పెట్టుకుని కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి ఒక బెటర్ ప్లేస్ లో ఉన్నారు. అంటే ర్యాంక్స్, మార్క్స్ ఎప్పుడు ఒకరి వర్త్ ని డిసైడ్ చేయవు. అండ్ అలాగే చాలా మంది స్పోర్ట్స్ లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా సో స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టడం కానీ లేకపోతే వేరే అదర్ కాంపిటేటివ్ ఫీల్డ్స్ లో వెళ్ళి, ఐ మీన్ స్పోర్ట్స్ ఫీల్డ్ లో డిస్ట్రిక్ట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవరి యొక్క వర్త్ అనేటువంటిది వాళ్ళని వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని బట్టి మనం డిసైడ్ చేయాలి. అండ్ చిన్నప్పటి నుంచి మనం చాలాసార్లు విని ఉంటాం, మనకు ఒక చాప్ పిల్లకి ఈదరం కాకుండా ఎగరం అని చెప్పేసి మనం ఒకవేళ కాంపిటీషన్ పెడితే అది చేయలేదని, ఇది మనకు కామన్ గా అందరికి తెలిసిన విషయం. కాబట్టి ఎవరిలో ఏ టాలెంట్ ఉందో, ఇప్పుడు చాప్ పిల్లని ఈదమంటే అది చేయగలదు, బట్ ఎగరం అంటే సో ఇట్ కాంట్, అది చేయలేదు. అంటే ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే దానిలోనే మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళని సో బెటర్ గా తయారు చేయొచ్చు. ప్రెషరైజ్ అనేటువంటిది పిల్లల మీద పెట్టకండి, ప్రెషర్ పెట్టకండి. సో వాళ్ళ ఫీల్డ్ లో ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయండి. అట్లీస్ట్ ఈ జనరేషన్ నుంచి అన్నా మనం మారదాం, పిల్లలకి ఇష్టమైనవి చేయనిద్దాం. అండ్ ఫైనల్లీ కొన్ని మాటలు చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఏఐ జనరేషన్ కాలంలో ఈవెన్ అంటే చదువుకున్న వాళ్ళకంటే, చదువుకున్న వాళ్ళ గ్రాడ్యుయేషన్స్ ఉన్న వాళ్ళు 10-15 వేలకు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. బట్ చదువుకని వదిలేసి ఈవెన్ ఒక చెఫ్ కి ఇంకా ఎక్కువ సాలరీ ఉంటుంది. చిన్న బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు. అండ్ ఎడిటింగ్ లాంటి స్కిల్స్ వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారో చెప్పక్కర్లేదు. కేవలం చదువు అనేటువంటిది వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెండ్ గ్రూప్ ఫామ్ చేసుకోవడానికి అండ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ అవ్వడానికి చదువు వెరీ ఇంపార్టెంట్. బట్ ర్యాంక్స్ తెచ్చుకొని అంటే మళ్ళీ జాబ్ లోకి వెళ్ళి స్లేవ్గా బ్రతకమని కాదు. సో ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ లో ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిషియన్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఎడిటర్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, కొరియోగ్రాఫర్స్ కి డిమాండ్ ఉంది, స్పోర్ట్స్ వాళ్ళకైతే ఇంకా చాలా ఫ్యానిజం ఉంది. సో చాలా సంపాదిస్తున్నారు వీళ్ళందరికంటే. అర్థం చేసుకొని పిల్లల మీద ప్రెషర్ పెట్టడానికి ట్రై చేయకండి.